ఒకటే అడుగుతా ఉన్నాను, బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా, లేకుంటే చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు. భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలిసేది ఒక దేశభక్తి పార్టీ అని. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు మూడోసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఉల్టా కోత్వాల్ చోరుకు డాటే అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి. ఈరోజు మీ 6 గ్యారంటీల అంశం కానీ, మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు. ఏదో మొత్తం 20 కోట్ల రూపాయలతోటి నేను రుణమాఫీ చేసిన అని, కనీసం 60% కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నా. 420 హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను. ఏదో చేసినట్టు, ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా, మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన ఇవన్నీ కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణలో కాళ్ళు కూడా పెట్టనియారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసలు రాహుల్ గాంధీకి ఏం దేశభక్తి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఏం దేశభక్తి ఉంటుంది, ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు బుట్టకమని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఓడగొట్టిండ్రు, నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టిండ్రు. నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు 23,000 ఓట్లు తప్పగా ఒప్పుకోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది. ఈరోజు కొడంగల్లో నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది, ఈరోజు మనం మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేధావులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కాళ్ళు పెట్టనియడట. అసలు కాళ్ళు పెట్టనియది మీరు రాహుల్ గాంధీని. మేము తెలంగాణ ప్రజలు రేపు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తామంటే కాళ్ళు పెట్టనియరని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినట్టు హామీలు అమలు చేయకుండా, 6 గ్యారంటీలు అమలు చేయకుండా, 420 హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మీరు రాహుల్ గాంధీకి తెలంగాణకు రావడానికి ముఖం లేదు. ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైతే ఆ రోజు వచ్చి దీక్ష పేరు మీద దొంగ దీక్ష చేసిండో అదే సెంట్రల్ యూనివర్సిటీ భూముండి ఈరోజు నువ్వు కాజేస్తే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాహుల్ గాంధీని అయితే సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టమను, విద్యార్థులు దానికి జవాబు చెప్తారని తెలియజేస్తున్నా. ఎప్పుడైనా తెలంగాణలో బీజేపీ కథం కాదు, తెలంగాణలో భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ కథమవుతున్నది. ఈరోజు కాంగ్రెస్ ముక్త భారత్ ప్రజలు కోరుకుంటున్నారు. చివరిగా మిగిలిన 2 రాష్ట్రాలు కూడా రేపు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ రేపు ఎన్నికలు జరిగినా కూడా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేది కాంగ్రెస్ ముక్త్ భారత్. తప్పకుండా కాంగ్రెస్ ముక్త్ భారత్ వైపు ప్రజలు అడుగులేస్తూ ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇదంతా పరిస్థితి చూస్తుంటే పచ్చ కమర్లోకి లోకం పచ్చగన్నట్టు నీదంతా కూడా ఆయన ఏదో చేసినట్టు భ్రమపడి ఏదో చేసినట్టు పోయి నువ్వు గుజరాత్లో పోయి చెప్పుకోవడం కాదు,
నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే బహిరంగ చర్చ పెడదాం. ఎన్ని హామీలు అమలు చేసినావో, ఎన్ని గ్యారెంటీలు అమలు చేసినావో ఇక్కడ ప్రజల పక్షాన మనము మరి బహిరంగ చర్చ చేద్దాం. మరి అప్పుడు మీకు జవాబు చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తుంటే తెలంగాణ ప్రజలంతా ఒక బుడ్డర్ ఖాన్ చూసినట్టు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒక బుడ్డర్ ఖాన్ మాటల్లాగా మీ చెప్పుకుంటున్నారు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారిని కాదు, ఈరోజు నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు ఒకసారి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వస్తావా? ప్రజా తీర్పు కోరుకుంటావా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టయితే, నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ నెరవేర్చినట్టు అయితే ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎన్నికలకు సిద్ధమని చెప్పి అడుగుతున్నా. కనీసం నీ కొడంగల్కి రాజీనామా చేసి మళ్ళీ గెలువు, అప్పుడు వాస్తవాలు ఏదో బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చూస్తే ఔరంగజేబ్ ఐడియాలజీ ఇది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటే ఔరంగజేబ్ ఐడియాలజీ, హిందూ వ్యతిరేక ఐడియాలజీ, ముస్లిం అనుకూలత ఐడియాలజీ, దేశాన్ని మత ప్రతిపాదిక మీద విభజించినటువంటి ఐడియాలజీ మీది. ఈరోజు మీరు ఇతరుల మీద బురద జల్లే ముందు గత చరిత్ర మీరు చేసినటువంటి తప్పిదాలను ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.